అందరికీ నమస్కారములు. ఎండిఎం అప్లికేషన్ ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి యొక్క ఎండిఎం రిజిస్టర్స్ను అలాగే మంత్ ఎండింగ్లో ఎంఆర్సికి సబ్మిట్ చేయవలసినటువంటి క్యాష్ వాచర్ను ఈ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా ఏ విధంగా మనము రాయొచ్చును అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టంలోను అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్స్లో యూజ్ చేసే ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎంఎస్ ఆఫీసు మొబైల్ వెర్షను ఎక్సెల్ షీటు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డబ్ల్యూపిఎస్లో కానీ గూగుల్ షీట్లో కానీ పనిచేయదు. ఈ అప్లికేషన్ మనం ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించాలనేది చూసినట్లయితే మన నిత్యము రాసే ఎండిఎం రిజిస్టర్లో ఉండే కాలమ్సే ఇందులో ఉంటాయి. ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి విషయము ఈ అప్లికేషన్లో వైట్గా ఉండే ఈ బాక్సుల్లో ఈ సెల్స్లో మనము మన యొక్క డేటాని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది మా స్కూల్ యొక్క డేటా. నేను ఆల్రెడీగా ఇది ఫిల్ చేశాను. ఇక్కడ మీరు గమనించవచ్చు యూడైస్, స్కూల్ నేము, ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఇవన్నీ కూడా మనము ఏ విధంగా అయితే మన క్యాష్ వాచర్లో రాస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఇక్కడ వర్కింగ్ డేస్ అనేవి మనము లెక్కించేసి రాయవలసినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గానే ఈ డార్క్గా ఉన్న సెల్లుల్లో ఉన్న ఈ డేటా మొత్తము మనము కిందనిచ్చిన ఈ డేటా షీట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ అప్లికేషను మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఎండిఎం రాసేటప్పుడు ప్రతిరోజు ఈరోజు చిక్కి ఉంటుందా, రాగి ఉంటుందా, అలాగే ఎగ్స్ ఇవన్నీ డైలీగా మనము డేస్ అనుగుణంగా మనము ఆలోచన చేసి రాస్తూ ఉంటాము. అటువంటి ఆలోచన ఏమీ లేకుండా మనము చాలా తక్కువ డేటా ఇక్కడ ఎంటర్ చేసి మనము మన యొక్క రిజిస్టర్స్ను మనం ఈజీగా మెయింటైన్ చేయవచ్చును. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ వైట్గా ఉన్నటువంటి దీంట్లో మన స్కూలు ఇన్ఫర్మేషను, యూడైస్, మన బ్యాంక్ అకౌంట్, ఎండిఎంకి సంబంధించిన డీటెయిల్స్ మనము ఫిల్ చేస్తాము. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఈ సీట్లో మనము క్యాష్ వాచర్లో మనకి టాప్లో ఉంటుంది కదా, రైస్, ఎగ్స్ ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీవ్డ్ స్పాయిల్స్, అలాగే మంత్ ఎండింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్ రాసినట్లయితే ఇక్కడ రైస్కి సంబంధించి ఈ వైట్ బాక్సుల్లో ఈ సెల్స్లో రైస్కి సంబంధించి నెక్స్ట్ మంత్ ఎన్ని వర్కింగ్ డేస్, అలాగే ఎగ్స్, చిక్కీస్ మనం లెక్కించి ఇక్కడ నెంబర్ రాసినట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి ఈ డేటాకు అనుగుణంగా మనకు నెక్స్ట్ మంత్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. ఇలాగే ఇక్కడ ఈ షీట్లో ఈ బాక్స్లో ఆటోమేటిక్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ వచ్చేసి ఈ డార్క్గా ఉన్న వీటిలో మనము ఫిల్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఇది ఫిల్ అవుతూ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ మీరు టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ నేము ఇది ఈ అప్లికేషన్లో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ స్కూలు హై స్కూల్ అయితే హై స్కూల్ పేరు రాస్తారు, ఎలిమెంటరీ అయితే ఎలిమెంటరీ. అలాగే ఇక్కడ మీరు ఇది ఎంటర్ చేయక్కర్లేదు. ఇది మనము కిందన డేట్లు ఇస్తాం కదా, ఈ ఇంకొక కాలమ్స్లో అది దానికి అనుగుణంగా ఇక్కడ మంత్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క స్కూల్ నేము, అలాగే మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి మనం నిత్యము చేసే అతి ముఖ్యమైన పని ఇక్కడ ఇలా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ ఫస్ట్ డేట్ ఆఫ్ ది మంత్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ నెల అయితే ఎండిఎం రాస్తున్నారో ఆ నెలకు సంబంధించి ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి. ఇది ఈ 9వ నెల. ఇందులో డేట్ అనేది మీరు ఏ నెల ఎంటర్ చేస్తే ఆ నెలకు సంబంధించి 9వ నెల మంత్ స్టార్టింగ్ డే అనేది మండే వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10వ నెల ఎంటర్ చేశాను. ఆటోమేటిక్గా ఆ నెలకి సంబంధించి మన ఫస్ట్ డేట్ ఎంటర్ చేయగానే మిగతా డేట్లన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ డిఫాల్ట్గా 31st వరకు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు ఆ నెలలో ఎన్ని రోజులైతే ఆ డేట్ ప్రకారం మనము ఇక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ డేట్కి అనుగుణంగా ఈ డేస్ అన్నమాట సెలెక్ట్ అవుతుంది. ఈ డేస్ సెలెక్ట్ అవుతూనే ఇక్కడ సండే అనేది డిఫాల్ట్గా అది ఏ డేట్లో వచ్చినా
రెడ్ అనేది హైలైట్ అవుతుంది. దీనివల్ల మనకు సెలవు అని ఈజీగా మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇక్కడ ఈ రోలు రౌండ్ ఫిగర్ మొత్తం సంఖ్య ఇక్కడ మనము ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆ రోజు వర్కింగ్ డే అయితే ఎంటర్ చేస్తారు. వర్కింగ్ డే కాకపోయినా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇది ఎంటర్ చేసినా చేయకపోయినా మనకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఏ రోజు ఎందుకు సెలవు అనేది మీరు తెలుసుకోవాలంటే ఇది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్కు హై స్కూల్ 2 స్కూల్స్ ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎలిమెంటరీ స్కూల్ అనుకోండి, ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించిన ఈ రైస్ పెర్ హెడ్ ఎంత క్వాంటిటీ అనేది నేను ఆల్రెడీగా ఎంటర్ చేశాను. ఈ కుకింగ్ కాస్ట్ ఉంటుంది కదా, ఈ ఎండిఎం కాస్ట్, ఎలిమెంటరీ ఈ ప్రైసెస్ వేసాను పర్ హెడ్. మీరు కనుక హై స్కూల్ యూజ్ చేసినట్లయితే హై స్కూల్ ఎంత రేట్ ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటే చాలు. రాగి ఈ ఎంత క్వాంటిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. హై స్కూల్కి ఒకవేళ మారినట్లయితే మీరు డెసిమల్లో ఈ క్వాంటిటీ అనేది ఎంటర్ చేసుకోవాలి. అన్ని స్కూల్స్ బహుశా ఒకే రకంగా ఈ రాగి జాగరి ఈ క్వాంటిటీ అనేది చూపిస్తూ ఉంటారు. ఇక్కడ రాగి ఎంటర్ చేసినట్లయితే జాగరి కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనము ప్రైమరీ అయినా హై స్కూల్ అయినా సరే ఇక్కడ మనం టేక్ ఇన్ ఎండిఎం అంతా మనము ఎంటర్ చేసుకోవాలి. హై స్కూల్ అయితే హై స్కూల్కి సంబంధించిన ఈ కాలమ్స్లో ఎంటర్ చేయాలి. ఎలిమెంటరీ స్కూల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదో ఒక క్లాసులో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎంటర్ చేసిన చూడండి, ఈ విధంగా మనము డేటా ఇచ్చినా తీసుకుంటుంది. ఇలా అవన్నీ రాయాలంటే రాయండి. ఈ డేటా ఫిల్ చేసిన తర్వాత ఏ సంఖ్య ఎప్పుడు మార్చినా మొత్తం కూడా ఆటోమేటిక్గా అది మారుతూ ఉంటుంది. క్యాలిక్యులేటర్ టైప్లో రాగి, చిక్కీ, ఎగ్స్, ఓబీ ఎంటర్ చేసుకోవాలి. ఓబీ తర్వాత ఏ డేట్లో మనము రిసీవింగ్స్ ఉన్నాయో ఆ డేట్లో రిసీవింగ్స్ తీసుకుంటాము. అలాగే స్పాయిల్స్ మనకు డేట్ వైజ్ ఎగ్స్ కానీ, రాగి కానీ, చిక్కీ కానీ, రైస్ కానీ ఏవైనా డ్యామేజ్లు ఉంటే ఆ డేట్కి అనుగుణంగా మనము సంఖ్యలు వేయాలి. మనము ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎంటర్ చేయగానే మిగతా డేట్లన్నీ సెలెక్ట్ అవుతూ డేస్ కూడా సెలెక్ట్ అవుతాయి. డేస్ సెలెక్ట్ అవుతూనే ఆ రోజుకి సంబంధించి ఎగ్ ఉందా, చిక్కీ ఉందా, రాగి ఉందా అనేది ఇది ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. మనము స్టార్టింగ్లో ఓబీ ఎంటర్ చేసుకుంటే చాలు. తర్వాత డైలీగా మీరు ఎండిఎం అనమాట, ఏ రోజు ఎంతమంది అనేది ఇక్కడ సంఖ్య మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓబీ అనేది ఆ రోజుకి సంబంధించి మనం రిజిస్టర్లో డైలీగా రోజువారీ ఓబీ బ్యాలెన్స్ ఇవన్నీ రాస్తూ ఉంటాం కదా. రైస్కి సంబంధించి అనుకోండి, ఇక్కడ ఓబీ ఇచ్చినట్లయితే ఆ ఓబీ తర్వాత ఏ రోజు ఎప్పుడు ఇక్కడ రైస్ రిసీవ్ చేసుకున్నాము, ఇక్కడ ఎంత స్పాయిల్ అయిందో ఏ డేట్ని బట్టి అవి ఎంటర్ చేసుకుంటే చాలు. అంతేగాని డైలీగా మనము ఓబీ ఈ బ్యాలెన్స్ లెక్క పెట్టి ఎంటర్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఖాళీగా ఉన్న బాక్సులన్నీ కూడా మీకు రెడ్ ఉంటాయి. డేటా ఎంటర్ చేసినవి ఇలాగా కలరు హైలైట్ అవుతాయి. ఈ రెడ్గా పింక్ కలర్ ఉన్నవన్నీ మనకి సెలవులుగా మనము హాలిడేస్గా మనము ఈ చూడగానే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఏమీ రాయలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ ముందే మా ఓబీ నేను రాసుకున్నాను. ఇప్పుడు ఇది మారిస్తే ఆటోమేటిక్గా కింద కూడా డేటా మొత్తము చేంజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, అది ఎంటర్ చేయకుండా ఇక్కడ -21 కేజీల 375 గ్రాములు ఉన్నాయి కదా. ఒక 30 కిలోస్ ఓబీ నేను ఎంటర్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా డేటా కూడా మారిపోద్ది. చూడండి, చూసారా? ఇలా మనం డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఇలాగా డౌన్లోకి వచ్చినట్లయితే ఆ మంత్కి సంబంధించిన ఈ టోటల్స్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంటాయి. ఇక్కడ ఈ అమౌంట్ అనమాట, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు సంఖ్య అనమాట మనకి పైసలు లేకుండా రౌండ్ ఫిగర్స్లో రూపీస్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసిన పని ఈ సంఖ్యను మీరు ఇన్ వర్డ్స్లో ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 266 ఉంది కదా, ఇలా ఎంటర్ చేయడం వల్ల మీకు క్యాష్ వాచర్లోకి ఇది సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మా రోల్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేశాను. మీ స్కూల్కి సంబంధించిన రోల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఈ రోల్ డీటెయిల్స్ మీరు హై స్కూల్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా టచ్ చేసినట్లయితే లిస్ట్ కనపడుతుంది. హై స్కూల్ అయితే ఇక్కడ ఫస్ట్ 6th క్లాస్,
ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏవి సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యాష్ వాచర్లో మీకు అవే క్లాసులు డిస్ప్లే అవుతాయి. మీకు నెక్స్ట్ మంత్ రాగి, చిక్కీ, రైస్, ఎగ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అది ఈ డేటాకు అనుగుణంగా అక్కడ మీకు సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. అలాగే క్యాష్ వాచర్లో కూడా మనకి క్లాసు అంటే బాయ్స్, గర్ల్స్, టోటల్, రోలు ఇవన్నీ రాయాలి కదా, ఇవన్నీ కూడా క్యాష్ వాచర్లోకి సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. ఈ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మనము మంత్ ఎండింగ్లో క్యాష్ వాచరు మనకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇది ఎండిఎం, ఇవి రెండు ఉంటాయండి. ఇవి చూడండి, ఎండిఎం డేటా ఎంట్రీ, మనం డే వైజ్ మనం ఎంటర్ చేయవలసిన షీట్ ఇది ఇందులో మనము డేటా ఎంటర్ చేస్తాము. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాష్ వాచర్ అని దాని పక్కనే రెండో షీట్ ఉంటుంది. అది ఇలా టచ్ చేసినట్లయితే మనం అక్కడ ఏవైతే డేటా ఇస్తామో ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ మనకి ఇలా ఫిల్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం డేటా మోడిఫికేషన్ చేయడం కానీ ఏమీ అవ్వదు, ఇది అంత ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మనం చేంజెస్ ఏమి చేయలేము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటీగా ఉంది, ఇక్కడ జీరోస్ ఉంటే ఇక్కడ జీరోస్ కనపడవండి. జీరోస్ అంటే జీరోస్ పెట్టినట్లయితే ఇవి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈ ఫార్ములాస్ వల్ల జీరోస్ ఎక్కువ కనపడి మనకి ఒక క్లమ్జీగా ఉంటుంది డేటా చూడడానికి. అందుకోసము జీరోస్ని హైడ్ చేశాను. ఫిజికల్ క్యాష్ వాచర్ ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుంది. మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇది చూసి మామూలుగా క్యాష్ వాచర్ ఉంటుంది కదా, ఫాస్ట్గా మీరు తొందరగా రాసేవచ్చు. ఈ అప్లికేషన్ మొబైల్లో యూజ్ చేయాలంటే ఇటువంటి మొబైల్ వెర్షన్ ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనమాట, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు డబ్ల్యూపీఎస్ అంటే ఇటువంటి గూగుల్ షీట్లో కానీ డబ్ల్యూపీఎస్లో కానీ ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. ఇటువంటి ఈ ఎంఎస్ ఆఫీస్ స్ప్రెడ్ షీట్ మొబైల్ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ కనుక మనము మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే ఈ సిస్టంలో ఎలా పనిచేస్తుందో ఆ విధంగానే ఇది పనిచేస్తుంది. చూడండి, మనం అక్కడ ఏవైతే డేటా ఇచ్చామో అదే డేటా ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వైట్గా ఉన్నటువంటి ఈ బాక్స్లో మనము ఈ సెల్స్లో మన యొక్క డేటాని మనం ఎంటర్ చేయాలి. యూడైజ్ స్కూల్ యూడైజ్ నేము, అలాగే ఇంప్లిమెంట్ ఏజెన్సీ పేరు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాం. ఇక్కడ ఎన్ని వర్కింగ్ డేస్ అనమాట, ఇక్కడ మనం ఇచ్చిన డేటా ప్రకారం ఆటోమేటిక్గా ఇవి ఎన్ని వర్కింగ్ డేస్ ఆ నెల అనేది ఇక్కడ సంఖ్య అనేది వస్తుంది. మనం అక్కడ ఏమి చేయక్కర్లేదు. మరి మనము సిస్టంలో ఏ విధంగా యూజ్ చేస్తామో అదేవిధంగా ఇందులో కూడా యూజ్ చేయొచ్చు. అయితే మొబైల్ యూజ్ చేసిన ఉపాధ్యాయులు మ్యాక్సిమం అందరూ ఆండ్రాయిడ్ మొబైల్స్లో మీరు యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇది మొబైల్లో చూసిన చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ వైజ్ లాగా వస్తే ఇది ఫ్రీజ్ చేయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉన్న సంఖ్యలు సీరియల్ నెంబర్ ఉన్నాయి. ఇవి కూడా మీరు డేట్ లాగా పరిగణించుకొని దానికి ఎదురుగా డేస్ ఉన్నాయి. ఆ డేస్ ఇలాగా మీరు చూసుకున్నట్లయితే ఆ డేకి సంబంధించి మీరు కొంత డేటాని ఏమైనా మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని మనము రిసీవింగ్స్ ఎంటర్ చేయాలి కదా, రిసీవింగ్స్, స్పాయిల్స్ ఇవి ఎంటర్ చేయాలి కాబట్టి ఇలాగ మీరు స్వైప్ చేసినట్లయితే లెఫ్ట్కి ఇక్కడ అవి కనపడతాయి. ఇక్కడ డేసు, డేటు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మొబైల్ యూజ్ చేసిన సోదరులందరూ కూడా మనం డేటా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇది డేటా ఎంటర్ చేసే ఒక షీట్, ఇందులో మొత్తం 2 షీట్లు ఉంటాయి. మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఇక్కడ బాక్స్ లాగా ఉంటుంది, ఫైల్ ఫోల్డర్ లాగా ఉంటుంది. చూడండి, దాన్ని టచ్ చేసినట్లయితే ఈ విధంగా కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఎండిఎం డేటా డే వైజ్ ఉంటుంది. రెండోదేమో క్యాష్ వాచర్ అని ఉంటుంది. చూడండి, క్యాష్ వాచర్ అని ఉంటుంది. చూడండి, ఈ క్యాష్ వాచర్ కనుక మీరు టచ్ చేసినట్లయితే మన క్యాష్ వాచర్ మంత్లీ ఎండింగ్లో మనం ఎంఆర్సీకి సబ్మిట్ చేయాలి కదా, అది యాజ్టీజ్ లాగే ఉంటుంది. దీన్ని మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ పైన రైట్ సైడ్ టాప్లో
డాట్స్ ఉంటాయి కదా, డాట్స్లో టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ప్రింట్ మీద టచ్ చేయాలి. ప్రింట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ షీట్ ఇవన్నీ ఉంటాయి. ఫిట్ ఎంటైర్ షీట్ అని 1 పేజ్, A4 పేపర్, పోర్ట్రైట్ ఇవన్నీ ఉంటాయి. ఉన్న తర్వాత ప్రింట్ దాని మీద టచ్ చేయండి. ఇది కొంత మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి కొంత టైం తీసుకుంటుంది. 1 నిమిషం ఇలాగా నెట్వర్క్ స్పీడ్గా ఉంటే స్పీడ్గా వస్తుంది. ఇలా చూసినట్లయితే చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలాగా మనకి వస్తుంది. ఇది మీరు ప్రింట్ ఇక్కడ ప్రింట్ అని టచ్ చేసినట్లయితే మీకు ప్రింటర్స్ ఏవైనా కనెక్ట్ అయ్యి ఉంటే ప్రింట్ అవుద్ది. లేదు అన్నప్పుడు మీరు జెరాక్స్లో మీరు జెరాక్స్ తీసుకోవాలంటే పైన ఉన్న ఈ డాట్స్ పైన టచ్ చేస్తే సేవ్ యాజ్ PDF అని వస్తుంది. ఈ సేవ్ యాజ్ PDF అనమాట. మీరు టచ్ చేస్తారు. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని అడుగుతుంది. అప్పుడు మీకు ఏ పేరు మీద మీరు కావాలంటే ఆ పేరు ఇక్కడ టైప్ చేసుకొని మీరు మీ స్కూల్ పేరు, మంత్ ఇక్కడ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సేవ్ అనేది చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇది మనకు ఫైల్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫైల్ మేనేజరు, ఎక్స్ప్లోరర్ అని అలా మీకు మీ ఈ స్టోరేజ్ ఐకాన్ ఏది ఉంటుందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆ సేవ్ చేసింది మనకి ఇందులోకి ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఏ పేరు పెట్టి మీరు సేవ్ చేసి ఉంటారో అది ఇలాగా వస్తుంది. మీరు ఇలాగా చేసుకుని దీన్ని డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కానీ ప్రింటర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ జెరాక్స్ తీయించుకుని నేరుగా మీరు ఆఫీస్కి మీ సైన్ చేసి ఆఫీస్కి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీకు జెరాక్స్ తీయటానికి ప్రింట్ చేసుకోవడానికి టైం లేదనుకోండి, ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్ని చూసి హార్డ్ కాపీలో చాలా ఈజీగా మీరు ఇది చూసి రాసుకోవచ్చు. ఇందులో టచ్ చేసిన డేటా మీకు మోడిఫికేషన్ జరగదు. మీరు ఫోటోని టచ్ చేసి మీరు ఎలాగా స్వైప్ చేస్తారో ఆ విధంగా మీరు దీన్ని చూసుకొని ఫాస్ట్గా రాసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అప్లికేషన్ మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ డేటు ఎంటర్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేసాం కదా, ఏదో నెల సెప్టెంబరు లేదంటే అక్టోబర్ నెల అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి మీరు యూజ్ చేయాలంటే మీరు ఏవైతే డేటా ఎంటర్ చేశారో అదంతా క్లియర్ చేసండి. ఇలా క్లియర్ చేయగానే మీకు ఈ డేటా మొత్తం కూడా ఈ అప్లికేషను మళ్ళీ యథావిధిగా న్యూ అప్లికేషను అవుతుంది. ఇది 2025 ఉంది కదా, 59 కొడుతుంది ఇయర్. ఇది ఏ ఇయర్ కొడితే ఆ ఇయర్కి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా మారిపోతాయి. మీకు కావాలంటే మీ క్యాలెండర్లో, మీ గూగుల్ క్యాలెండర్లో చెక్ చేసుకోండి. ఈ అప్లికేషన్ రూపంలోనే మీకు కావాలంటే సేవ్ యాజ్ చేసుకోండి. సేవ్ యాజ్ చేయటం వల్ల ఈ నెలకు సంబంధించిన డేటా యథావిధిగా ఈ అప్లికేషన్ రూపంలోనే ఉంటుంది. లేదు అన్నప్పుడు PDFలో క్యాష్ వాచర్ మనం చూసి తెలుస్తుంది కదా, ఆ క్యాష్ వాచర్ అనేది PDFలో ఒక ఫోల్డర్లో మీరు ఏ నెలకు సంబంధించి ఆ నెలవన్నీ సేవ్ చేసుకుంటే ఒకవేళ మీకు కావాలంటే అలా కూడా చూసుకోవచ్చు. ఈ అప్లికేషను మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అప్లికేషన్ కావాలంటే టెలిగ్రామ్ను ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ సెర్చ్ బార్లో ఛానల్ నేము క్లౌడ్ జోన్ టెక్ తెలుగు అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. దానిపై టచ్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయండి. ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన అప్లికేషన్లు, వీడియోస్ పొందేందుకు దయచేసి ఛానల్ని ఫాలో అవ్వండి.